హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఈరోజు అయితే డైలీ వ్లాగ్తో పాటు ఒక మంచి విషయాన్ని మీతో అయితే షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇంక ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అనమాట. ఫస్ట్ లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంక ఇప్పుడు టైం వచ్చేసరికి 4:45 అలా అవుతూ ఉంటుంది. ఇంక ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు కనుక ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే పూజ చేయడానికి చాలా తక్కువ రోజులే కుదురుతాయి కదా. అలా కుదిరిన రోజులు నేనైతే ఇలాగ తొందరగా లేచి పూజ అయితే చేసుకుంటూ ఉంటానంతే. ఇక్కడ ఫస్ట్ ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. మనకి బాల్కనీ ఇక్కడ కార్డర్ అనేది చాలా చిన్నదిగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ తుడవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ అలా ఒక 2 సార్లు అలా మాపుతా అనేస్తే చక్కగా అయిపోతుంది. ఊడ్చేది మాత్రం ఏంటంటే డైలీ ఇంకా వాచ్మెన్ వాళ్ళు ఊడ్చేస్తారు. మేముండేది ఫ్లాట్ కాబట్టి ఇంక ఇక్కడ చాక్పీస్తోనే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడైనా పండగలప్పుడు లేదా ఫ్రైడే అప్పుడు మాత్రమే ముగ్గు పిండితో పెట్టేస్తాను. ఎందుకంటే మాకు కార్నర్ ఫ్లాట్ అనమాట. ఇంకా ఈ సైడ్ ఎవరు రారు, పైగా మనకి చిన్నపిల్లలు కూడా ఎవరు లేరు. అందుకనేసి అలాంటప్పుడు మాత్రం పెడతాను. మిగిలినప్పుడైతే ఇలా చాక్పీస్తో కానీ ముగ్గురాయితో కానీ పెట్టేస్తూ ఉంటా. ఇక్కడైతే ఈరోజు గోల్డ్ గురించి అయితే మాట్లాడాలి అనుకున్నాను. ఇంతకుముందు వీడియోస్లో చాలా గోల్డ్ గురించి చెప్పున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ కూడా. అప్పుడైతే మంచి వ్యూస్ వచ్చాయి, మంచి కామెంట్స్ వచ్చేవి, అంటే డౌట్స్ ఇలాంటివన్నీ కూడా వచ్చాయి. ఆ తర్వాత ఎందుకో స్టాప్ చేసేసాను. ఇంకా అప్పటికున్న రేటుకి ఇప్పటికున్న రేటు చూసామంటే అప్పుడు చాలా మీడియం రేంజ్లోనే ఉండేది. మనం చూసినామంటే 1 మంత్లోనే, అంటే మార్చ్ 2 నుంచే మార్చ్ లాస్ట్ వరకు 1 గ్రామ్కి 500 వరకు పెరిగిందనమాట. అంత కాస్ట్ అయితే అయిపోయింది. అంత కాస్ట్ అయిపోయింది అని చెప్పేసి కొనడం అయితే ఆపలేం కదా, ఎందుకంటే అవసరం అలాంటిది. ఇంకా మెయిన్గా ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా డెఫినెట్గా ఇంకా మనం అయితే గోల్డ్ ఎంతో కొంత ఇచ్చి పంపించాల్సిందే. వాళ్ళ శక్తిని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి. అంటే ఇప్పుడు హై రేంజ్ వాళ్ళు ఒక రకంగా ఇస్తారు గోల్డ్, మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక రకంగా, ఇంకా తక్కువ వాళ్ళు అలా వాళ్ళ స్టేజ్ని బట్టి ఇస్తూ ఉంటారు. అయితే మనము ఎలా గోల్డ్ కొంటే బెస్ట్ అనేది నేను ఏ విధంగా తీసుకుంటున్నాను ఈ మధ్య. ఇప్పటి వరకు కూడా స్టార్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఎప్పుడో తీసుకుంటాము, అప్పటికి ఆ మోడల్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. మనం గోల్డ్ బిస్కెట్లు తీసుకొని వాటిని అక్కడ పక్కన పెట్టి మరలా వాటిని చేయించి తీసుకునేటప్పుడు జిఎస్టీ పే చేయాలి. తర్వాత మరలా మనము ఆర్నమెంట్ తీసుకునేటప్పుడు కూడా జిఎస్టీ పే చేయాలి. ఇలా 2 పే చేయాలి ఎందుకులే అనేసి ఇంకా నేనైతే తక్కువ ఏజ్, అంటే పిల్లలకి తక్కువ ఏజ్ ఉన్నప్పుడు నేనైతే గోల్డ్ అనేది ఏం తీసుకోలేదన్నమాట. ఇంక ఇప్పుడు ఒక 10 ఇయర్స్ తర్వాత అవసరం అవుతుంది. మా పెద్దమ్మాయి వచ్చేసరికి 10th, ఇప్పుడు చిన్నమ్మాయి 8th. అందుకనేసి ఇప్పటి నుంచి కొద్దిగా అయితే మంత్లీ, అంటే ఒక్కసారి కొనకుండా, అంటే ఒక్కసారి అమౌంట్ మనకి రాదనమాట. ఎందుకంటే ఎవ్రీ మంత్ కరెక్ట్గా శాలరీ వచ్చేవాళ్ళు, అంటే బిజినెస్ వాళ్ళ గురించి అని కాదు. బిజినెస్ ఏంటంటే ఒక మంత్లో ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది అలా. కానీ మంత్లీ శాలరీ తీసుకునే వాళ్ళు ఏంటంటే ప్రతి దానికి ఇంత అని ఆల్రెడీ మనం కేటాయించేసే ఉంటాము. అంటే ఈఎంఐస్ కానీ, లోన్స్ కానీ, తర్వాత గ్రాసరీస్, పిల్లల ఫీజు, ఇలా మనకి ఆల్రెడీ డివైడ్ అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఒక్కసారిగా అమౌంట్ వచ్చేసి కొనడం అనేది చాలా తక్కువ. ఎవరైనా సరే చీటీ పాటలు ఇలాంటివి వేసుకుంటూ ఉంటారు నమ్మకం ఉంటే. కానీ అది ఒక్కసారి వస్తుందో అప్పుడు కొనవచ్చు. కానీ మనం కొన్నప్పుడు జిఎస్టీ పే చేయాలి షాపుల్లో. మనము లోకల్ షాపుల్లో అయినా సరే వాళ్ళు మనకి తెలియకుండానే వేసేస్తారు, డైరెక్ట్గా చెప్పకుండా తరుగులో కానీ స్టోన్ రూపంలో కానీ అలా తీసుకుంటూ ఉంటారనమాట. నాకు ఇంతకుముందు తెలీదు. అప్పుడు వాళ్ళు స్టోన్స్తో పాటు వేసి తరుగు కూడా తక్కువ తీసేసాము అన్న ఇదిలో చెప్పేవాళ్ళు. అప్పుడు దీని గురించి పెద్ద ఐడియా లేదు. అందుకనేసి ఇంకా అలా జరిగిపోయిందనమాట. ఇప్పుడు కొంచెం ఐడియా ఉండడం వల్ల ఆ షాపుల్లో కాకుండా మనం మామూలుగా ఇలా ఉంటాయి కదా షోరూమ్స్, అక్కడే అయితే తీసుకుంటున్నాను. అక్కడే 24 క్యారెట్స్ హాల్ మార్క్ అన్నీ కూడా చూసి ఒకసారి చెక్ చేసి అప్పుడైతే తీసుకుంటాను అనమాట. అప్పుడైతే డెఫినెట్లీ మనము స్టోన్స్కి వేరేగా వేస్తారు, పూసలకి వేరేగా వేస్తారు, జిఎస్టీ వేరేగా వేస్తారు, అలా అనమాట. అందుకనేసి ఇంకా ఇక్కడే తీసుకోవాలి అనుకుంటున్నా. ఇక్కడ ఇంకో ఫెసిలిటీ, ఎవ్రీ మంత్ మనం కట్టొచ్చు అనమాట. మనకి అంటే ఏ షాప్లో అలా కాకుండా మనకి ఉంటాయి కదా చక్కగా షోరూమ్స్ అలా అంటే కొన్ని ఇయర్స్ నుంచి నమ్మకంగా ఉన్నవి, అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకొని ఎవ్రీ మంత్ మనకు వచ్చే శాలరీలో ఎంతో కొంత కడుతూ ఉన్నాం అనుకోండి, 1 ఇయర్ తర్వాత మనం తీసుకోవచ్చు. అప్పుడు మనకి దానికి తరుగు అంటే వేయరు అనమాట. తీసుకునే ఐటెంకి ఓన్లీ జిఎస్టీ మాత్రమే వేస్తారు.
ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా అనేది వచ్చేసిన తర్వాత, అంతకుముందు నాకు కూడా తెలీదు. ఇలా ఈ ఫోన్లో చూడడం వల్లే నాకు వచ్చింది. అందుకనేసి 1 ఇయర్ నుంచి ఇలా కట్టడం కూడా స్టార్ట్ చేశాను అనమాట. 1 ఇయర్ అయిపోయింది. లాస్ట్ ఒక ఐటెం కూడా తీసుకోవడం అయితే జరిగింది. అదైతే షేర్ చేయలేదు, ఎందుకంటే ఈ మధ్య గోల్డ్ వీడియోస్ అనేవి చేయట్లేదు, స్టాప్ చేస్తున్నా కాబట్టి. ఎప్పుడైనా వీలు కుదిరితే ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను. అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ మనం కట్టడానికి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఈ మంత్ కట్టొచ్చులే, నెక్స్ట్ మంత్ కట్టొచ్చులే, ఇంకో మంత్ కట్టొచ్చులే అనేసి అలా నెగ్లెక్ట్ చేసే కొన్ని మనకి గోల్డ్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ డబ్బులు ఏంటంటే ఏదో రకంగా ఖర్చు అయిపోతూనే ఉంటాయి, బట్టలకు కానీ ఇంట్లో వస్తువులకు కానీ. అలా కాకుండా మంత్లీ ఇంత గోల్డ్కి అని పెట్టుకునేసి మనం మిగిలినవి అన్నీ చేసుకుంటే బెస్ట్. మనకి ఫైనల్గా గోల్డ్ అనేది చేతికి వస్తుంది. కొంతమంది ఇప్పుడు అంటే ఐటమ్స్ మోడల్స్ మారిపోతూ ఉంటాయి కదా, ఇప్పుడు చీటీ లాంటివి వేసుకునేసి ఆ తర్వాత ఒక్కసారి వచ్చినప్పుడు కట్టొచ్చులే అంటారు. అనుకోవచ్చు, అది కరెక్టే. కాకపోతే ఇక్కడ వచ్చిన అమౌంట్ అంతా కూడా మనకి అంటే కరెక్ట్ వ్యక్తులైతే ఓకే, కానీ ఇప్పుడు ఏంటంటే చాలా ఇదైపోయింది కదా, మోసమే 60% ఉంటుంది. నిజాయితీగా ఉండేవాళ్ళు ఎక్కడో అలా ఉన్నారు. ఇదంతా ఎందుకులే, మనకి డైరెక్ట్గా అలాగే కట్టేద్దాము, ఇవన్నీ కూడా అనవసరం అని చెప్పేసి మేము ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ అనేది గోల్డ్ కోసం అని చెప్పి, ఎందుకంటే ఇంకా 10 ఇయర్స్ గ్యాప్ ఉంది కదా, ఈ 10 ఇయర్స్ ఎవ్రీ మంత్ కడుతూ ఉన్నాం అనుకోండి, మనకి ఒకరికైనా వస్తుంది అని అన్నమాట. ఇలా అయితే పైగా మాకేంటంటే ఇద్దరు కాబట్టి డెఫినెట్గా గోల్డ్ మీద ఇన్వెస్ట్ అయితే చేయాలి. ఫస్ట్ ఉండడానికి ఇల్లు అనేది కావాలి. గోల్డ్ కన్నా కూడా అందరం హ్యాపీగా ఉండాలి అంటే ఇల్లు అనేది అవసరం కాబట్టి ఫస్ట్ మేము ఏం చేసామంటే ఇండిపెండెంట్ హౌస్ తీసుకునే అంత బడ్జెట్ లేదు కాబట్టి ఆ ఫ్లాట్ అయితే తీసుకున్నాము. ఇదైతే కంఫర్ట్గానే ఉంది ప్రెసెంట్. దీనికి ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది కట్ అయిపోతూ ఉంటుంది. ఇది తీసుకున్న తరువాత గోల్డ్ ప్లాన్ చేద్దాం అనేసి మేమైతే ఇన్ని ఇయర్స్ అయితే ఎటువంటి ప్లానింగ్ అయితే చేయలేదు. ఇప్పుడైతే తీసేసుకున్నాము. ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా గోల్డ్కి కూడా ఎంతో కొంత కట్ అయిపోతూ ఉన్నాయి అనుకోండి, వేటికి అవి జరిగిపోతూ ఉంటాయి. మన అవసరాలు కూడా కొంచెం తగ్గించుకుంటూ మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మేమైతే ఇలా చేసుకున్నాము. అదండి ఈ చిన్న విషయం. అయితే ఇంకా ఏమైనా విషయాలు ఉంటే నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటా. ఇంక ఇక్కడ వచ్చేసరికి వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోయింది. ఇంక ఇది వచ్చి ఆఫ్టర్నూన్ అనమాట. అంటే ఇంకా ఎండాకాలం కదా, వంట రూమ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేము నైట్, అందుకనేసి 3 అలా అవుతుంది టైము. అంటే మధ్యాహ్నం భోంచేసి కాసేపు ఒక 1 అవర్ అలా పడుకున్న తర్వాత లేచేసి వంట అనేది స్టార్ట్ చేసేసాను. ఇంకెందుకంటే పిల్లలు టీవీ చూస్తూ ఉంటారు కదా, అది అవాయిడ్ చేయాలి అంటే వాళ్ళతో పాటు టీవీ ఆఫ్ చేసి మనం పడుకుంటే సైలెంట్గా అప్పుడు వాళ్ళు కూడా నిద్రపోతారనమాట. అందుకనేసి అలాగా చేస్తూ ఉంటా. ఈ హాలిడేస్ మొత్తం కూడా ఇప్పుడు అందుకని ఈ 2 months అంతా కూడా ఈ నిద్రపోయే టైం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం ముందుగా లేసేస్తే అక్కడికి కవర్ అయిపోతుంది టైం అనేది. మళ్ళీ తక్కువ నిద్రపోయినా కష్టమే, ఎక్కువ నిద్రపోయినా కష్టమే కదా, అందుకనేసి పైగా పనులు కూడా మనకి అవ్వవు. అంత ఎక్కువ నిద్ర కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి డైలీ మనకి 7 to 8 hours సరిపోతుంది. అదేవిధంగా నేను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటా. ఇది చేసేసిన తర్వాత నేను పిండి కూడా కలిపి పెట్టున్నా చపాతీకి. అదైతే ఇప్పుడు చేయను, జస్ట్ నైట్ 7కి అలా చేస్తా. చపాతీ అయితే తక్కువ టైంలోనే అయిపోతుంది కదా అనేసి, ఎందుకంటే ఈవినింగ్ కొద్దిసేపు వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా పిల్లలు ఇంట్లో అలా కాకుండా కాసేపు అలా తీసుకెళ్ళామనుకోండి, వాళ్ళకు కూడా ఆడుకున్నట్టు ఉంటుంది, బాడీకి ఎక్సర్సైజు, తర్వాత నలుగురు అంటే ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు కదా, అలా అనమాట. నాకు కూడా ఇక్కడ మేము వచ్చి ఒక 2 months అవుతుంది. ఇక్కడ కూడా అంతా కొత్తే. ఇప్పటి వరకు మనకి ఇచ్చిపుచ్చుకునే ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు ప్రస్తుతానికి. ఏదో అలా నెట్టుకొచ్చేస్తూ ఉన్నాము. సాయంత్రం పూట ఒక 1/2 hour 1 hour అలా బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చేసి ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుంటూ ఉంటాం అంతే. వంట చేసేటప్పుడు మెయిన్గా మనకి ఎక్కువ వెజల్స్ పడకుండా చూసుకోవాలి. అంట్లు అనేవి ఎక్కువ పట్టాయి అనుకోండి, మనకి వంట చేయాలంటే ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది, టైం కూడా ఎక్కువ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకనేసి నేను ఉడకబెట్టడం, కర్రీ చేయడం అన్నీ కూడా ఒక ప్యాన్లో వేస్తాను. ఇంకా మిక్సీ జార్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను. ఇంకేదైనా సరే మనకి జిడ్డుగా ఉన్నవి
ఉన్నాయి కదా, అలాంటివి మాత్రం సోప్ పెట్టి అలా క్లీన్ చేస్తాను. లేదు అని అంటే మామూలుగా క్లీన్ చేసేసి ఒక 2 డేస్కి అలాగా మామూలు అంట్లతో పాటు కడిగేస్తాను అనమాట. పైగా స్కూల్కి వెళ్ళినప్పుడు మనం పెద్ద ఐటమ్స్ అంటే వంటలు చేయాల్సిన అవసరం ఉండదు. అదే ఇంట్లో ఉన్నాం అనుకోండి, పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, అప్పుడు ఎక్కువ చేయాల్సి వస్తుందన్నమాట. అందుకనేసి వెజల్స్ అనేవి తక్కువ అయ్యేలాగా వాటిల్లోనే చేస్తూ ఉంటాను, 1 బై 1 అలాగా దాంట్లోనే కంటిన్యూగా. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు మోటివేషనల్ వ్లాగ్స్ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట. సింపుల్గానే చేస్తా, ఎక్కువ మసాలాలు, నూనెలు ఇవన్నీ ఏం వేయము. ఎక్కువ ఈ పేస్ట్ లాగా రావడానికి ఆనియన్ తర్వాత జీడిపప్పు వేసేస్తే సరిపోతుంది. కమ్మగా ఉంటుంది, మనకి గ్రేవీ కూడా వస్తుంది. ఇంక ఇది నేను చేసేసరికి పిల్లలు లేచి కాసేపు టీవీ చూసి రాసుకుంటున్నారనమాట. నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.